సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన కేబినెట్ సమావేశం జరగనుంది. ప్రధానంగా ఏపీ తెలంగాణ మధ్య పెండింగ్ అంశాలపై కేబినెట్ చర్చించనున్నారు. సమగ్ర నివేదిక తయారు చేయాలని అధికారులను సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటికే ఆదేశించారు. అదేవిధంగా రుణమాఫీ, ధాన్యం కొనుగోలుపై కేబినెట్ చర్చించే అవకాశం ఉంది. జూన్ 2 తర్వాత హైదరాబాద్ లో ఏపీకి కేటాయించిన భవనాలను ఆధీనంలోకి తీసుకోవాలని అధికారులకు సీఎం సూచించారు. ఉద్యోగుల బదిలీలు వెంటనే పూర్తి చేయాలని ఆదేశించారు. విద్యుత్ సంస్థల బకాయిల వివరాలను సీఎం అడిగి తెలుసుకున్నారు. ఇక దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని రామకృష్ణ ఫోన్ ఇన్ లో అందిస్తారు. రామకృష్ణ, చెప్పండి. లహరి, తెలంగాణ కేబినెట్ ఈ రోజు భేటీ కాబోతా ఉంది. ఈ భేటీలో కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకోబోతా ఉన్నారు. దాదాపుగా ఎన్నికలు పోలింగ్ ప్రక్రియ పూర్తయిన తర్వాత 3 నెలల తర్వాత ఈ కేబినెట్ భేటీ కాబోతా ఉంది. రైతు రుణమాఫీతో పాటు ఆదాయం పెంపు అంశాల మీద ప్రధానంగా ఈ కేబినెట్ భేటీలో చర్చించబోతా ఉన్నాం. రైతు రుణమాఫీకి సంబంధించి ఎన్నికల ముందే ఈ రుణమాఫీ ఉంటుందని భావించినప్పటికీ కూడా ఈ పోలింగ్ ప్రక్రియ పూర్తయిన తర్వాత ఈ రుణమాఫీకి సంబంధించి ఇప్పటికే రేవంత్ రెడ్డి చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. పోలింగ్ ప్రక్రియ పూర్తయిన తర్వాత, ఎన్నికల షెడ్యూల్ పూర్తయిన తర్వాత రైతు రుణమాఫీకి సంబంధించి ఒక ప్రకటన అయితే జారీ చేస్తామని చెప్పడం జరిగింది. మరోవైపు వర్షాకాల సీజన్ ప్రారంభం కాబోతా ఉంది. ఈ నేపథ్యంలో అటు రైతులకు సంబంధించి విత్తనాలు, ఇతరత్ర సంబంధించినటువంటి ఎరువులకు సంబంధించినటువంటి ప్రధానంగా వర్షాకాలం రైతులకు సంబంధించిన అవసరాల తీర్చే అంశాల మీద కూడా చర్చించబోతా ఉన్నారు. అదే విధంగా తెలంగాణ ప్రాంతంలో పంచాయతీ ఎన్నికలకు సంబంధించినటువంటి నిర్వహణ కూడా ఉంటుంది. ఈ షెడ్యూల్ విషయం మీద కూడా కేబినెట్ లో చర్చించే అవకాశం అయితే ఉంది. ఇక పోతే ఆంధ్రప్రదేశ్ తెలంగాణకు సంబంధించి విభజన అంశాలు ఇంకా కొలిక్కి రావాల్సి ఉంది. అయితే జూన్ 2వ తారీఖు తర్వాత హైదరాబాద్ లో ఆంధ్రప్రదేశ్ కేటాయించినటువంటి భవనాలన్నింటినీ కూడా తెలంగాణ ప్రభుత్వం అధీనంలోకి తీసుకోవాలని ఇప్పటికే రేవంత్ రెడ్డి ఆదేశాలు కూడా జారీ చేయడం జరిగింది. మరోవైపు చూసుకున్నట్లయితే అటు ఆంధ్రప్రదేశ్ కు రావాల్సినటువంటి ఆస్తుల పంపిణీ విషయం మీద కూడా దీని మీద ప్రధానంగా చర్చించే అవకాశం అయితే కనిపిస్తా ఉంది. ఉద్యోగుల బదిలీలను కూడా వెంటనే పూర్తి చేయాలన్నటువంటి ఆలోచనతో తెలంగాణ ప్రభుత్వం ఉంది. దీని మీద కూడా కేబినెట్ లో ప్రధాన అంశంగా చర్చించే అవకాశం కనిపిస్తుంది. విద్యుత్ సంస్థల బకాయిల వివరాలు కూడా దీనికి సంబంధించి కూడా రాష్ట్ర కేబినెట్ లో ప్రధానంగా చర్చించే అవకాశం అయితే కనబడుతుంది. ఈ రోజు జరగబోతున్నటువంటి కేబినెట్ సమావేశంలో పలు కీలకమైనటువంటి నిర్ణయాలు అయితే తీసుకునే అవకాశం ఉంది. లహరి, ఎస్ రామకృష్ణ, ఇక మనం చూస్తే ఇక్కడ ఆగస్టు 15లోగా రైతులకు నష్టపరిహారం అందిస్తామన్నారు. అలాగే మనం చూసినట్లయితే సన్నబియ్యం వడ్లను కొనుగోలు చేయాలి అని కూడా మనకి ప్రకటించారు. మరి తెలంగాణలో మనం చూసుకున్నట్లయితే ఎక్కువ మంది రైతులు దొడ్డు బియ్యాన్ని మాత్రమే పండిస్తూ ఉంటారు. మరి వారి పరిస్థితి ఏంటి? వారి గురించి ఏమైనా ప్రధానంగా చర్చించనున్నారా? తప్పకుండా లహరి, ఎందుకంటే ఈ వర్షాకాల సీజన్ కు సంబంధించి కూడా ఎలాంటి రైతులకు సంబంధించి ఏం చేపట్టాలి ఏంటనేది, ఎందుకంటే ఈ వర్షాకాల సీజన్ ప్రారంభం అయితే విత్తనాలు వాటికి సంబంధించిన కొరత ఏర్పడటం, మరోవైపు ఎరువుల కొరత, అంతేకాకుండా ఈ నకిలీ విత్తనాల బెడద తెలంగాణ ప్రాంతంలో చాలా అధికంగా ఉంటుంది. ఎందుకంటే అక్కడి నుంచే పెద్ద ఎత్తున ఈ మహారాష్ట్ర నుంచి కూడా పెద్ద ఎత్తున తెలంగాణకు ఈ నకిలీ విత్తనాలు సరఫరా అవడంతో చాలా మంది రైతాంగం తీవ్రంగా నష్టపోవాల్సి వస్తుంది. ఈ క్రమంలో ఈ వర్షాకాల సీజన్ లో రైతులకు సంబంధించి కొత్త పంటలు వేసే విధానానికి సంబంధించి అనుసరించాల్సినటువంటి వ్యూహాల మీద కూడా కేబినెట్ సమావేశంలో చర్చించబోతా ఉన్నారు. ప్రధానంగా రైతు రుణమాఫీకి సంబంధించి కూడా గతంలోనే ప్రభుత్వం ఏర్పాటు కాకముందే ఎన్నికల ముందు రేవంత్ రెడ్డి ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం హామీని అయితే ఇచ్చింది. అయితే ఎన్నికలు పూర్తయిన తర్వాత దీనికి సంబంధించి ఒక నిర్ణయం అయితే తీసుకుంటారని భావించినప్పటికీ కూడా సూపర్ 6 లో కొన్నింటిని ఇప్పటికే రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం అమలు చేస్తా ఉంది. అయితే రుణమాఫీకి సంబంధించి ఎన్నికల కోడ్ రావటంతో దానికి కొంత జాప్యం కలిగింది. ఎన్నికల ప్రక్రియ పూర్తయిన తర్వాత బహుశా జూన్ 4 తర్వాత దీనికి సంబంధించి రైతు రుణమాఫీకి సంబంధించి అమలు చేసే అవకాశం అయితే కనిపిస్తా ఉంది. ఇక అదే విధంగా ఇక పూర్తి స్థాయిలో ఈ ఉద్యోగుల బదిలీలకు సంబంధించి కావచ్చు, ఇతరత్ర అంశాలన్నింటినీ కూడా ఇవాళ కేబినెట్ భేటీలో కీలకమైనటువంటి నిర్ణయాలు అయితే తీసుకోబోతా ఉన్నారు. ఎస్ రామకృష్ణ, ఇదంతా ఒక ఎత్తు అయితే ఇప్పుడు హైదరాబాద్, ముఖ్యంగా హైదరాబాద్ నగరం మనం తీసుకున్నట్లయితే ఇప్పుడు పడే వర్షాలకే రోడ్లన్నీ కూడా మునిగిపోయిన పరిస్థితి. ఇంకా వర్షాకాలం సమీపిస్తే ఇక రోడ్ల పరిస్థితి ఎలా ఉంటుంది? మరి హైదరాబాద్ రోడ్లకి సంబంధించి ఏమైనా ఈ రోజు నిర్ణయం ఉండబోతోందా?
ప్రధానంగా హైదరాబాద్ కు సంబంధించి ఇప్పటి నుంచి కాదు గతం నుంచే కూడా వర్షాలు పడితే అక్కడ తీవ్రమైనటువంటి ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదురవుతాయి. చాలా రోడ్లు కూడా చాలా ప్రాంతాలు లోతట్టు ప్రాంతాలన్నీ కూడా జలమయమైపోయి అవన్నీ కూడా మునిగిపోయే పరిస్థితి అయితే ఉంటుంది. స్థానికులు కూడా ఈ వర్షాల కారణంగా తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఏర్పడతా ఉంటాయి. దీనికి సంబంధించి కూడా ఎందుకంటే కొన్ని చోట్ల చెరువులు అయితే ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా ఆక్రమించి అక్కడ నివాస ప్రాంతాలు ఏర్పాటు చేసుకోవడంతో మురుగునీరు వెళ్లే సౌకర్యం సరిగా లేకపోవటం, వీటి కారణంగా చిన్నపాటి వర్షం వచ్చినా కూడా రోడ్లపైకి నీరు చేరటంతో ఇబ్బందులు ఎదురవుతామని, వీటికి సంబంధించి కూడా ఒక ప్రత్యామ్నాయ ప్రణాళికనైతే ఈసారి ఈ ప్రభుత్వంలో అమలు చేయాలని రేవంత్ రెడ్డి ప్రతినిధితో ఉన్నారు. దీనికి సంబంధించి కూడా ప్రధానంగా ఈ కేబినెట్ సమావేశంలో చర్చించే అవకాశాలు అయితే కనిపిస్తా ఉన్నాయి. రైట్ రామకృష్ణ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.